V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. కోట ఉరట్ల కైలాసపట్నం అనాథ ఆశ్రమం ఆహారం తిని వికటించడంతో కేహెచ్సి తరలించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. తదుపరి కలెక్టర్ గారు కూడా మాట్లాడారు. చెప్పిన గైడ్లైన్స్ నేనైతే రోజులు అయిపోతాను. మరి నిన్న కాక మొన్న జరిగింది కదండి. నిన్న కాక మొన్న జరిగినటువంటి యజమాని అరెస్ట్ చేయాలి. ఇంతమంది ప్రాణాలు యాజమాన్యం మీద చర్యలు తీసుకుని అందరూ కోరుతున్నారు. దానికి సంబంధించి అనకాపల్లి జిల్లా కలెక్టర్ వర్యులు అదేవిధంగా ఎస్పీ వర్యులు ఆల్రెడీ టీమ్స్ పురమాయించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అర్థం చేసుకోండి. ఐ నో నేను ఎంత మాట చెప్తే ప్రాణాలు వెనక్కి రాదు. మీ బాధ నాకు అర్థమవుతుంది. బట్ మన ముందుకు వెళ్ళాలి. వాళ్ళు డిగ్నిఫైడ్గా వాళ్ళని ఒక చివరి గౌరవ మనం ఎవరు తెలుసుకొని వెంటనే రాబోయే 1-2 రోజుల్లోనే వాళ్ళందరికీ కూడా చెక్కు అందించడం జరుగుతుంది. ఇంకా మిగతా హాస్పిటల్స్ కూడా కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళని అందరినీ కూడా పరామర్శించడం జరుగుతుంది. ఆనరబుల్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారితో మాట్లాడి అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అన్నీ కూడా మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు మనం కోరుతూ ఉన్నాము ఈ విధంగా మీ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ఇన్క్వెస్ట్ అని. బట్ దే వాంట్ అన్ అష్యూరెన్స్ కూడా కాంపన్సేషన్ సంబంధించి కమ్యూనికేట్ చేయడం జరిగింది. బట్ దే స్పెసిఫిక్లీ ఇన్సిస్టెడ్ దట్ కలెక్టర్ షుడ్ కమ్ అండ్ టెల్. సో దాని మేరకు నేను కూడా రావడం జరిగింది.
₹1 కోటి చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాస్కి అందచేయడం జరుగుతుంది. ఐ నో ఇట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది, ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్లో జరగకుండా దీని మీద మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు. పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడికవర్ హాస్పిటల్. అక్కడ వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ 30 to 40% దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు. ఇది కాకుండా ఇంకా కొంతమంది అఫెక్టెడ్ వర్కర్స్ కూడా వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు. కిమ్స్లో కొంతమంది అనకాపల్లి జిల్లాలోనే ఉన్న హాస్పిటల్స్లో వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వెంటనే అక్కడ మన టీమ్స్ స్పందించి రెవెన్యూ వివిధ సిబ్బందులంతా కూడా స్పందించి వాళ్ళని హాస్పిటల్స్ తరలించడం జరిగింది. సో దానివల్ల చాలా వరకు ప్రాణాలు మనం కాపాడగలిగాము. అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ లాట్ ఆఫ్ లైఫ్స్, బట్ ఫ్యూచర్లో జరగకుండా మనం దీని గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోస్ట్ మార్టం వాళ్ళు కాంపన్సేషన్ గురించి అడిగి మనం వాళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు. వాళ్ళకి వివరించడం జరిగింది. కాంపన్సేషన్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి దాదాపు 1 crore మనం ప్రతి ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుందని క్లారిఫై చేయడం జరిగింది. సో అందువల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం ప్రొసీడ్ చేస్తామని ఒప్పుకున్నారు. ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అక్సెప్ట్ చేసుకుని ఆల్రెడీ కొంతమంది బాడీస్ రిసీవ్ కూడా చేసుకున్నారు. గాయపడిన వారికి మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజురీ బట్టి ఉంటుందండి. అది ఇంకా గవర్నమెంట్ మెడికవర్లో మన దగ్గర 7 ఉన్నారు. మొత్తం మీద 41 మంది గాయపడ్డారు. మిగతా వాళ్ళు 7 తప్ప మిగతా వాళ్ళు వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది కిమ్స్ ఐకన్లో ఉన్నారు, కొంతమంది అనకాపల్లి హాస్పిటల్స్లో ఉన్నారు. కిమ్స్లో అయితే మన జిల్లాలో అయితే 10 మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్న సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నారు. పోస్ట్ మార్టం మనం ఎక్కువ టీమ్స్ పెట్టాము. ఇన్ అనదర్ 3 hours maximum we will complete. అంతే మనకు పంపించిన 12 బాడీస్ మాత్రమే మనము ఇక్కడ పోస్ట్ మార్టం చేసి పంపడం జరుగుతుంది. మిగతాది అనకాపల్లి అండ్ ఎన్టీఆర్ హాస్పిటల్లోనే చేయించడం జరుగుతుంది. రెస్క్యూ అండ్ కంప్లీట్ అయినట్టే అండి. అక్కడ దే కెన్ కమెంట్ యాజ్ ఆఫ్ నౌ లేదండి. యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసిన వరకు అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. మనము ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుందో చెప్పలేము. సారీ, మెడికవర్లో ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళు ప్రస్తుతానికి మన స్టేబుల్గానే ఉన్నారు. విషాదకరంగా మనం they have the figures. Anakapalli district. Thank you.